2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 12వ స్థానానికి రాబోతున్నారు 19వ తారీఖు తర్వాత నుంచి. దాని మూలంగా కొంచెం హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానం అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనం కూడా రావడం జరుగుతుంది. కుటుంబం నుంచి చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన సూర్యుడు లాభస్థానానికి రాబోతున్నారు 16వ తారీఖు నుంచి. దాని మూలంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. వీసా ఇంటర్వ్యూస్ కూడా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. శత్రువుల నుంచి మీకు డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బిజినెస్ పరంగా శత్రువులకు రావాల్సిన కాంట్రాక్టు మీకు రావడం జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. శని ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటారో శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడుతారు, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. 7వ స్థానంలో రాహు ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం కొంచెం డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ వారంలో జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై